హాయ్ గైస్, ఐమ్ శిరీష, ఐమ్ వెల్నెస్ కోచ్. ఈరోజు మీతో ఒక టాపిక్ గురించి చెప్పదలుచుకున్నాను. ఆ టాపిక్ ఏంటని అనుకుంటున్నారా? అదే హెల్తీ ఏజింగ్. హెల్తీగా ఎంతమందికి ఏజింగ్ అవ్వాలని ఉంది? మనలో చాలామందికి ఒక కోరిక ఉంటుంది. అదేంటంటే వృద్ధాప్యంలో ఎవరితో సేవ చేయించుకోకుండా, మంచం మీద పడకుండా వెళ్ళిపోవాలనేసి. జస్ట్ కోరికలు ఉంటే సరిపోవండి, దానికి తగ్గట్టుగా ప్లానింగ్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. చాలామంది అయితే హెల్తీగా ఏజింగ్ అవ్వాలనేది కోరుకుంటారు, కానీ దానికి తగిన పనులు ఏవైతే ఉంటాయో, దానికి తగ్గ ప్లాన్స్ ఏవైతే ఉంటాయో అది మాత్రం చేయరు. మీకు ఇంకా అర్థమయ్యేలా చెప్పాలంటే, ఫర్ ఎగ్జాంపుల్, గాల్లో దీపం పెట్టేసి దీపం ఆరిపోకూడదని దేవుడికి మొరపెట్టుకుంటే అది అయ్యే పనేనా? సో ఆ దీపం ఆరిపోకుండా ఉండాలంటే ప్రికాషనరీ మెజర్స్ అనేది కంపల్సరీగా తీసుకోవాల్సి ఉంటుంది. రెండో ఎగ్జాంపుల్ ఏంటంటే, లైక్ ఇంటికి తాళం పెట్టకుండా బయటికి వెళ్తాను, దేవుడా నువ్వే ఇల్లుని చూసుకో అంటే అది అవుతుందా? సో తాళం అనేది కంపల్సరీగా వేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత మిగతాది మనం దేవుడి మీద వదిలేస్తే, లైక్ భారం అనేది దేవుడి మీద వదిలేయచ్చు. సో హెల్తీగా ఏజింగ్ అవ్వాలంటే ఖచ్చితంగా ప్లానింగ్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. ఇంతకుముందే చెప్పుకున్నాం. సో ఆ ప్లాన్లో ఏమేమి పాటించాలి అనే దాని గురించి నేను ఇప్పుడు చెప్పబోతున్నాను. ఫస్ట్ పాయింట్ ఏంటంటే, మనము హెల్తీ ఎన్వైర్న్మెంట్ ఉన్న కమ్యూనిటీతో ఉండాల్సి ఉంటుంది. ఎందుకంటే జనరల్గా మనకి బయట ఎన్వైర్న్మెంట్ ఎలా ఉంటుందంటే, లైక్ చాలామంది కిటీ పార్టీస్కి వెళ్తూ ఉంటారు, మ్యారేజెస్కి వెళ్తూ ఉంటారు, లేదా బార్లకు వెళ్తూ ఉంటారు, పబ్స్కి వెళ్తూ ఉంటారు. దీనివల్ల ఏమవుతుందంటే వాళ్ళు ఆరోగ్యం పాడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఎందుకంటే ఏది పడితే అది తింటూ ఉంటారు, తినే దాని మీద శ్రద్ధ అనేది ఉండదు. ఏది తింటున్నామో అది మంచిదా కాదా అనేది చెక్ చేసుకుంటూ ఉండము. సో దీనివల్ల ఆరోగ్య సమస్యలు రావడానికి చాలా ఆస్కారాలు ఉన్నాయి. సో ఒకటి ఏంటంటే, మీరు హెల్తీగా ఉండాలి అండ్ ఏజింగ్ కూడా హెల్తీగా అవ్వాలి అని కోరుకుంటే ఖచ్చితంగా ఒక పాజిటివ్ ఎన్వైర్న్మెంట్ ఉన్న కమ్యూనిటీతో మాత్రం ఖచ్చితంగా ఉండాలి. ఇది చాలా ఇంపార్టెంట్. జనరల్గా అన్ని న్యూట్రిషన్ సెంటర్స్ అనేది హెల్తీ పాజిటివ్ ఎన్వైర్న్మెంట్ని మెయింటైన్ చేయడానికి చాలా కృషి చేస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్, లైవ్ వెల్నెస్ క్లబ్ ఉంది, అది మా క్లబ్ అనమాట. సో ఇందులో ఏంటంటే, ఇట్స్ మై పర్సనల్ ఎక్స్పీరియన్స్. ఇందులో చాలా పాజిటివిటీ అనేది ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే దాంట్లో మేము ఏమేమి నేర్చుకుంటామంటే, బరువు ఎలా తగ్గాలి, హెల్తీ లైఫ్ని ఎలా లీడ్ చేయాలి, బరువు ఎలా పెరగాలి, ఒక్కసారి బరువు తగ్గిన తర్వాత బరువు పెరగకుండా ఏం చేయాల్సి ఉంటుంది, ఏమేమి తినాలి, ఏది మన బాడీకి హెల్త్ని ఇస్తుంది, ఎంత క్వాంటిటీలో తినాలి, ఎంత ఆయిల్ తీసుకోవాలి, ఇలా డిఫరెంట్ మన హెల్త్కి సంబంధించిన విషయాలే బాగా చెప్తూ ఉంటారు. అండ్ ఎలా ఎక్సర్సైజ్ చేయాలి, ఎలా ఎక్సర్సైజ్ చేస్తే ఎలా ఏజింగ్ అనేది స్లో అవుతుంది, ఇవన్నీ మాకు నేర్పిస్తూ ఉంటారు. జీవన శైలి అంటే లైఫ్ స్టైల్లో ఎలాంటి కరెక్షన్స్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది, ఏమి తినాలి, ఏమి తినకూడదు, ఎలా యోగా చేయాలి, ఏ వెయిట్ వాళ్ళకి ఏ ఎక్సర్సైజెస్ ఉపయోగపడతాయి, ఇవన్నీ నేర్పిస్తూ ఉంటారు. రెండవ పాయింట్ ఏంటంటే, మన ప్రవర్తనలో అంటే బిహేవియర్లో మార్పు అనేది కంపల్సరీగా రావాలి. ఎందుకంటే కొంతమంది అనుకుంటూ ఉంటారు, లైక్ ఎలాగో 40 సంవత్సరాలు వచ్చేసాయి, 20 సంవత్సరాల నుంచి ఓవర్ వెయిట్తో ఉన్నాను, బట్ స్టిల్ ఎలాంటి హెల్త్ ప్రాబ్లమ్స్ రాలేవు, ఇక పైన కూడా రావు అని అనుకుంటూ ఉంటారు. బట్ ఒక్కటి గుర్తుపెట్టుకోవాలి, ఏంటంటే వయసు పెరిగే కొద్దీ హెల్త్ ప్రాబ్లమ్స్ అనేది కామన్. ఒకవేళ డాక్టర్ దగ్గరికి ఏదైనా హెల్త్ సమస్యతో ఓవర్ వెయిట్ ఉన్న వాళ్ళు వెళ్ళినా కూడా ఫస్ట్ డాక్టర్ చెప్పేది ఏంటంటే, ఓవర్ వెయిట్ అంటే బరువు అనేది తగ్గించుకోవాలనేసి, వాళ్ళు ఐడల్ వెయిట్కి రావాల్సి ఉంటుంది అనేసి. ఇప్పటిదాకా బాగానే ఉంది, బండి బాగా నడుస్తుంది, ఎలా పడితే అలా తిందాం, ఇప్పటివరకు తిన్నట్టే ఎలా పడితే అలా ఉంటాం, ఎలాంటి మార్పులు తెచ్చుకోకుండా, ఎలాగో నడుస్తుంది కదా, నడుస్తూ ఉంటుంది, అలాగే ఎలాంటి హెల్త్ ప్రాబ్లమ్స్ లేకుండా వెళ్ళిపోవచ్చు అని అనుకోవడం చాలా పొరపాటు. మన బిహేవియర్, ఆలోచన విధానంలో మార్పు రావాలి అండ్ ఆలోచన తెచ్చుకోవాలి. థర్డ్ పాయింట్ వచ్చేసి ఏజ్ విత్ గ్రేస్. అంటే ఏజ్ అవ్వాల్సి ఉంటుంది, బట్ గ్రేస్తో, ఒక రకమైన హ్యాపీనెస్తో. అంటే ఇంకా క్లియర్గా చెప్పాలంటే, మన బాడీని మనం కేర్ తీసుకోవాలి, అట్ ద సేమ్ టైం మన బాడీ మీద మనం దయ చూపించాల్సి ఉంటుంది. అంటే ఏది పడితే అది తింటూ, ఎలా పడితే అలా తింటూ, ఏది పడితే అది తాగామంటే మన బాడీని మనం ఇబ్బంది పెట్టుకున్న వాళ్ళం అవుతాము. సో ఏజ్ విత్ గ్రేస్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. సో ఇప్పుడు ఏం మెజర్స్ తీసుకోవాలో దాని గురించి చెప్తాను. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే, మన స్కిన్ని మనం చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. వీ హ్యావ్ టు టేక్ కేర్ ఆఫ్ అవర్ స్కిన్. ఎందుకంటే జనరల్గా ఏజింగ్ అనేది స్కిన్లోనే కనిపిస్తుంది, అది ముడతల రూపంలో, ముసలి ఛాయ రూపంలో ఇలా కనిపిస్తూ ఉంటుంది అనమాట. సో జనరల్గా స్కిన్ని కేర్ తీసుకోవాలి అనగానే చాలామంది ఏం చేస్తూ ఉంటారంటే, ఇట్స్ కామన్, ఫేషియల్స్ చేయించుకుంటూ ఉంటారు, బాడీ మసాజ్ చేయించుకుంటూ ఉంటారు. దీనివల్ల మనకి టెంపరీ రిజల్ట్స్ వస్తాయి, కానీ పర్మనెంట్గా ఉపయోగం ఉండదు, పర్మనెంట్గా స్కిన్ అలాగే ఉంటుందన్నది ఏముండదు. సో దీనికి సొల్యూషన్ ఏంటంటే, మన స్కిన్కి కావాల్సిన న్యూట్రియంట్స్ అనేది మనమే అందిస్తూ ఉండాలి. అది ఏ రూపంలో అందించాలి అంటే, వైటమిన్ సి, వైటమిన్ ఏ, వైటమిన్ ఈ,
బయోటిన్, మెలాటనిన్, కొలాజిన్ ఇలాంటివన్నీ న్యూట్రియంట్స్ని మన స్కిన్కి మనం అందిస్తూ ఉండాలి. ఎప్పుడైతే ఈ న్యూట్రియంట్స్ని మన స్కిన్కి ఇస్తామో, మన బాడీకి ఇస్తామో, ఖచ్చితంగా స్కిన్ అనేది గ్లో అవుతుంది అండ్ హెల్తీగా ఏజింగ్ అవుతారు. చాలా హెల్తీ లుక్ అనేది వాళ్ళు చాలా యంగ్గా కనిపిస్తూ ఉంటారు. సో మన స్కిన్కి కావాల్సిన న్యూట్రిషన్ మీద మనం ఫోకస్ చేయాల్సి ఉంటుంది. సెకండ్ పాయింట్ వచ్చేసి వీ హ్యావ్ టు టేక్ కేర్ ఆఫ్ అవర్ డైట్. అంటే మనం ఏది తినాలో అనే దాని మీద చాలా శ్రద్ధ చూపించాలి. ఏది పడితే అది తినకూడదు. అండ్ కొంతమంది ఎలా ఉంటారంటే మనము తినడానికే బ్రతుకుతున్నాం అన్నట్టుగా ఉంటారు. కానీ అది చాలా తప్పు. బ్రతకడానికి తినాలి కానీ తినడానికి బ్రతకకూడదు. ఎందుకంటే కొంతమంది ఏంటంటే నాన్ వెజ్ అనేది ఎక్కువగా తినేస్తూ ఉంటారు, స్మోకింగ్ చేస్తూ ఉంటారు, డ్రింకింగ్ చేస్తూ ఉంటారు, అదుపు లేకుండా తింటూ ఉంటారు, అర్ధరాత్రుల్లో తింటూ ఉంటారు. అండ్ ఇలా చేస్తూ కూడా వాళ్ళు ఎలాంటి ఆరోగ్య సమస్యలు రాకూడదని అనుకుంటూ ఉంటారు. సో ఇలా కాని పని కదా. సో వాళ్ళు యాక్చువల్గా ఏం తింటున్నారు అనే దాని మీద ధ్యాస ఉంచుకోవాలి. ఎలా తింటున్నారు అనేది కూడా చెక్ చేసుకుంటూ ఉండాలి. ఏది మంచిదో అదే తినాలి. ఒకవేళ మీకు ఏది మంచిది మీ బాడీకి తెలియదు అన్నప్పుడు మీరు మా కమ్యూనిటీలో ఉండండి. ఎందుకంటే మీకు అక్కడ ఉండడం వల్ల మీకు ఏది తినాలి, ఎంత క్వాంటిటీలో తినాలి, ఎప్పుడు తినాలి, ఎలాంటి ఫుడ్ తీసుకుంటే ఎలాంటి విటమిన్స్ అనేది వస్తుంది, ఎంత నిద్ర అనేది మన బాడీకి అవసరమో, ఎంత ఆయిల్ తీసుకోవాలి, ఇలా కంప్లీట్గా లైఫ్ స్టైల్ కరెక్షన్స్ అనేది నేర్పిస్తారు. సో నెక్స్ట్ థర్డ్ పాయింట్ వచ్చేసి వెయిట్ లాస్ అవ్వాలి. అది చాలా ఇంపార్టెంట్. ఒకవేళ మీరు అధిక బరువుతో ఉన్నారు, ఓవర్ వెయిట్తో ఉన్నారు అంటే ఖచ్చితంగా మీరు బరువు అనేది తగ్గించుకోవాల్సి ఉంటుంది. ఐడిల్ వెయిట్కి రావాల్సి ఉంటుంది. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక 10 కిలోలు ఎక్కువగా ఉన్నా కూడా ఐడిల్ వెయిట్ కంటే వాళ్ళ హార్ట్ అనేది 1440 లీటర్స్ బ్లడ్ అనేది ఎక్కువగా పంప్ చేస్తుంది. అంటే హార్ట్ మీద ప్రెషర్ పడుతున్నట్టే కదా. సో దీనికి వన్ అండ్ ఓన్లీ సొల్యూషన్ బరువు అనేది తగ్గించుకోవాలి. ఎందుకంటే ఏజ్ పెరుగుతున్నప్పుడు మెటబాలిజం అనేది తగ్గుతూ వస్తుంది. సో అందుకనే ఏజ్ ఎక్కువగా ఉన్నప్పుడు వాళ్ళు బరువు ఎక్కువ ఉన్నప్పుడు ఆ బరువుని తగ్గించుకోవాల్సి ఉంటుంది. సో నెక్స్ట్ పాయింట్ వచ్చేసి అలవాట్లని మార్చుకోవాలి. ఎందుకంటే కొంతమందికి లైక్ బాగా స్మోకింగ్ చేసే అలవాటు ఉండొచ్చు, లేకపోతే డ్రింకింగ్ చేసే అలవాటు ఉండొచ్చు, లేకపోతే నాన్ వెజ్ ఎక్కువగా తినే అలవాటు ఉంటుంది, ఆరెల్స్ కాఫీ, టీలు ఎక్కువగా తాగే అలవాటు ఉంటుంది. సో ఇలా అలవాట్లు ఉన్నప్పుడు అవి ఎడిక్షన్స్ కిందకే వస్తాయి. సో ఎడిక్షన్స్కి దూరంగా ఉండాలి లేదా అదుపులో ఉంచుకోవాలి. ఇది చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్ వచ్చేసి ప్రాపర్ స్లీప్ అనేది ఇంపార్టెంట్. ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి 6 to 8 అవర్స్ ఆఫ్ హెల్తీ స్లీప్ అనేది చాలా ఇంపార్టెంట్. సో దాన్ని గమనిస్తుండాలి, ఎన్ని గంటలు నిద్రపోతున్నాం అనేది అండ్ ఎప్పుడు నిద్రపోతున్నాం అనేది కూడా చాలా ఫోకస్ చేయాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్ వచ్చేసి హైడ్రేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. మన బాడీకి తగిన వాటర్ని మనం అందిస్తున్నామా, మన బాడీని హైడ్రేటెడ్గా ఉంచుతున్నామా అనేది కూడా చెక్ చేసుకుంటూ ఉండాలి. అండ్ నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ వచ్చేసి మనం పాజిటివ్ మైండ్తో ఉంటున్నామా అనేది కూడా చెక్ చేసుకోవాలి. సో ఎప్పుడైతే ఇవన్నీ కరెక్ట్గా ఫాలో అవుతామో డెఫినెట్గా ఏజింగ్ అనేది హెల్తీగా అవుతుంది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే మన బాడీకి ఖచ్చితంగా న్యూట్రిషన్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. ఎందుకంటే హిపోక్రట్స్ ఫాదర్ ఆఫ్ మెడిసిన్ ఏం చెప్పారంటే మనం తీసుకునే ఆహారమే మెడిసిన్ అవ్వాలి, కానీ మనం ఎంత బలమైన మెడిసిన్ తీసుకున్నా కూడా అది ఆహారం అవ్వదు. ఇంగ్లీష్లో చెప్పాలంటే అవర్ ఫుడ్ షుడ్ బి మెడిసిన్ బట్ మెడిసిన్ షుడ్ నాట్ బి ఫుడ్. సో హెల్తీగా ఏజింగ్ అవ్వాలి, హెల్తీగా బరువు తగ్గాలి, హెల్తీగా బరువు అనేది పెరగాలి, లేదా బరువు తగ్గిందని అలాగే మెయింటైన్ చేయాలి, లైఫ్ స్టైల్ కరెక్షన్స్ చేసుకోవాలి, అంటే ఎంత నిద్ర ఉండాలో అలాంటి అలవాట్లని మార్చుకోవాలి. ఇలాంటివన్నీ చాలామంది చేయాలనుకుంటూ ఉంటారు, కాకపోతే అది వాళ్ళు చేయలేకపోతుంటారు. సో ఇవన్నీ కరెక్ట్గా చేయాలంటే ఖచ్చితంగా ఒక పాజిటివ్ కమ్యూనిటీతో టైఅప్ అయి ఉండాలి. అండ్ ఆల్సో కోచ్ గైడెన్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అంటే కోచ్ యొక్క సపోర్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. సో నిజంగా మీకు ఒక కమ్యూనిటీ సపోర్ట్ కావాలి ఆర్ కోచ్ సపోర్ట్ కావాలి, హెల్తీగా ఉండాలి అని మీకుంటే డెఫినెట్గా యూ ఫీల్ ఫ్రీ టు కాంటాక్ట్ మీ. ఐమ్ శిరీష, ఐమ్ అ పర్సనల్ వెల్నెస్ కోచ్. Thanks for watching and take care.